దేవునికి స్తోత్రం. 139వ దావీదు కీర్తన 23-24 వచనాలు చదువుదాం. 139వ దావీదు కీర్తన 23-24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు భక్తుని యొక్క ఒక ఆశ, ఆలోచన ఏం చెప్తున్నాడంటే, ప్రభువా, నన్ను నిత్య మార్గాన నడిపించు. నేను నిత్య మార్గమున, పరలోకపు మార్గమున నడిపించబడాలి అంటే నేను పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధంగా ఉంటేనే ఆ నిత్య మార్గంలో నేను నడిపించబడతాను. అందుకనే నువ్వేం చేస్తావంటే, నా హృదయాన్ని పరీక్షించు, నా అంతరంగాన్ని పరిశోధించు. నిత్య మార్గానికి వెళ్లకుండా ఆయాసకరమైనవి నా అంతరంగంలో కానీ, నా హృదయములో కానీ, నా తలంపుల్లో కానీ ఏమన్నా ఉన్నాయేమో వాటిని నువ్వేం చేయాలంటే తీసివేయండి. వాటిని ఏం చేయాలి అని అంటే, నువ్వు కాల్చివేయి ప్రభువా. వాటి నుండి నాకు జయ జీవితాన్ని దయచేయి ప్రభువా. నాకు పరిశుద్ధత కావాలి. ఎందుకనంటే నిత్య మార్గము పరిశుద్ధమైన రాజ్యం. హల్లెలూయా. అవునా కాదా? పరిశుద్ధమైందా కాదా? ఇప్పుడు నిత్య మార్గమున నన్ను నడిపించమని కోరుకుంటున్న ఈ భక్తుని పేరు దావీదు. దావీదుకున్న ఆశ ఏంటి అనంటే, దేవునితో ఉండాలి. ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి అంటే దావీదుకు తెలుసు. ఏం తెలుసు అనంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక పాపము లేని పరిశుద్ధ జీవితమే దేవునితో మనల్ని ఉంచుతుంది అని తెలుసు. ఈ పాపము లేని పరిశుద్ధ జీవితాన్ని మానవుడు కలిగి ఉండాలి అంటే మానవుడికి ఉండవలసిన ఒక భాగ్యం. అమ్మా, వింటున్నారా? హల్లెలూయా. ఏంటి అనంటే ప్రార్థనా జీవితం. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పండి? పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు. కాబట్టి మనము పాపము లేకుండా చేసుకోవలసిన స్థితి ఇది. దేవునికి స్తోత్రం. 2 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, సమాధానం చెప్పండి. నెంబర్ 1, పరలోకంలో ఇలా వాక్యం బోధించడం ఉండిద్దా? పరలోకంలో ప్రార్థన చేయడం ఉంటుందా? అమ్మా, నేను అడిగింది ఏంది? నేను అడిగింది ప్రార్థన గురించి, వాక్యం బోధన గురించి అడుగుతున్నాను. నువ్వు స్తుతించడం గురించి చెబితే అట్లా. నేను అడిగింది ఏంటి చెప్పు. అక్కడ ప్రసంగాలు ఉంటాయా? అక్కడ ప్రార్థన ఉంటుందా? అసలు ప్రార్థన ఎందుకు చేస్తాం? ముందు చేస్తాం ప్రార్థన అవసరాలు ఉంటేనే చేసేది. మనం అవసరాలు ఉంటేనే. అక్కడ నీకేం అవసరాలు ఉంటాయి? నీ అవసరాలను అక్కడ తీర్చబడతాయి. నీకు అక్కడ బోధ అవసరం ఉండదు. ఎందుకని? ఇక్కడ నీకు లిమిటెడ్ జ్ఞానం. ఇక్కడ నీకు ఉన్న జ్ఞానం ఎంతంటే అనుకుంటాం, మనకి చాలా జ్ఞానం ఉంది అనుకుంటాం. ఇదే మనకుండేది యాపకాయ అంత జ్ఞానం. అక్కడ నువ్వు పరిపూర్ణుడు అవుతావు. నువ్వు సమస్తాన్ని ఎరగగలుగుతావు. ఆ జ్ఞానం పరలోకమందున్న దేవుని జ్ఞానం వచ్చేస్తుంది. అక్కడ నీకు ఎవరు బోధించాల్సిన అవసరం లేదు. ఇక బోధలు ఉండవు, ప్రసంగాలు అక్కడ ఉండవు. దేవునికి స్తోత్రం. రెండోది, ప్రార్థన కూడా అక్కడ ఉండదు. ఎందుకని? అవసరాలన్నీ ఆయన మహిమలో తీర్చబడతాయి. ఇంకా నీకేం ప్రార్థన చేస్తావు? అక్కడ ఉండేది ఏంటి అని అంటే ఒకటే, ఏంటి? ఎప్పుడు ఆయన్ని ఆరాధించు, దేవుణ్ణి స్తుతించు, దేవుని కొనియాడు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ ఎందుకయ్యా ప్రార్థన? ఇక్కడ అవసరాలు ఉన్నాయి. ఇక్కడ ఎందుకు ప్రార్థన అనంటే, మనం పాపులం, మనం జయించాల్సినవి చాలా ఉన్నాయి. అవి దేని ద్వారా జయిస్తామంటే కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే జయిస్తాం. ఇక్కడ మన జ్ఞానం లిమిటెడ్. నీకు వాక్య జ్ఞానం కూడా లిమిటెడే, ప్రార్థనా జ్ఞానం కూడా లిమిటెడే. పరిశుద్ధాత్ముడు ఒకవేళ నీలోకి వచ్చినా కూడా, నీవు మానవ శరీరంతో ఉన్నా కూడా ఆ జ్ఞానం కూడా లిమిటెడే, అది కూడా లిమిటెడే. పరలోకం వెళ్ళిన తర్వాత
ప్రతి మనిషిలో పాపము తీసివేయబడుతుంది. పాపం ఉండని స్థితి అది, అవునా కదా? ఇప్పుడు అక్కడ నీకు పరిపూర్ణత వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది. నీ ప్రార్థనను బట్టి నీకు పరిశుద్ధత వస్తుంది. నీ ప్రార్థనను బట్టి నీ వస్త్రాలు వస్తాయి. నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి నీ స్టేటస్ ఉంటుంది. అందుకని చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే మనకు ప్రార్థనా జీవితం. రెండవది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే సత్క్రియలు, ధర్మకార్యాలు చేయటం. దేవునికి స్తోత్రం. మన క్రియలను బట్టి పరలోకంలో మనకు ప్రతిఫలం ఉంటుంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నది బాబు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేసుకున్న వాళ్ళకి కూడా ఉంటుందా అంటే దేవుడు న్యాయవంతుడా అన్యాయవంతుడా? దాన్ని బట్టి మీరే ఆలోచన చేయాలి. అయ్యా నేను చేయకపోయినా నేను అక్కడ పొందుతాను అని అనుకుంటే అది నీ న్యాయం. నువ్వు చేస్తేనే పొందుతావు అనేది దేవుని న్యాయం. ఆమేన్. అందుకనే మనం ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రార్థనకి అధిక ప్రాముఖ్యతనివ్వాలి. పరిశుద్ధతకు అధిక ప్రాముఖ్యతనివ్వాలి. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తాము అని అంటే అవసరతలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ మనము ఏ స్థితిలో ఉన్నామో దాన్ని గ్రహించినప్పుడు మాత్రమే ప్రార్థించాలి, అవునా కదా? ఏం గ్రహించాడు భక్తుడైన దావీదు? చెప్పండి, ఏం గ్రహించాడు ఇక్కడ? ఆయన హృదయం పరిశోధించబడాల్సిన అవసరత ఉన్నదని గ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఈ 139వ కీర్తన మీరు చదివినప్పుడు 24 వచనాలు ఉంటాయి. ఎన్నుంటాయి చెప్పండి? 24 వచనాలు ఉంటాయి. ప్రతి 6 వచనాలు ఒక భాగం. మొదటి 6 వచనాల్లో దేవుడు ఏమై ఉన్నాడు అనంటే ఆయన సర్వజ్ఞాని. హీ నోస్ ఎవ్రీథింగ్. దాన్ని ఏమన్నారు అంటే ఓమ్ని సైన్స్. చెప్పండి. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియం అనమాట, మీరందరూ ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ పదాలు కూడా నేర్చుకోవాలి. ఏంటి చెప్పండి? ఓమ్ని సైన్స్ అంటే ఏంటి? విజ్ఞాన శాస్త్రం. చెప్పండి, విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్ గురించి చెప్పేది, అది విజ్ఞానం. ఓమ్ని సైన్స్ అంటే ఇది శాస్త్రవేత్తలకు తెలియనిది కూడా దేవునికి తెలుసు. అందుకనే దానికి ఓమ్ని అంటే సర్వం. అందుకనే సర్వమును ఎరిగినవాడు, సర్వజ్ఞాని. చెప్పండి, ఏంటది? సర్వజ్ఞాని. తర్వాత 2వ భాగంలో ఉన్న 7వ వచనం కాడ నుంచి 12వ వచనం వరకు ఉన్న భాగంలో ఓమ్ని ప్రెజెన్స్. ఓమ్ని ప్రెజెన్స్ అంటే సర్వవ్యాపి. ఏంటి ప్రెజెన్స్ అంటే? అంతటా అన్ని సమయాలలో ఉన్నవాడు. ఓమ్ని ప్రెజెన్స్ అంటే ఆయన. అందుకని అంటాడు భక్తుడైన దావీదు, రెక్కలు కట్టుకొని ఆకాశమును వెళ్ళినను నువ్వు అక్కడ ఉన్నావయ్యా. ఒకవేళ నేను సముద్రపు అగాధ లోతుల్లోకి వెళ్ళిన నువ్వు అక్కడ ఉన్నావయ్యా. నేను ఒకవేళ చీకటి కలిగిన బిలాము కలిగిన పాతాళంలోకి వెళ్ళినా యువర్ ప్రజెన్స్ విల్ బి దేర్. అక్కడ నీ సన్నిధి ఉంది ప్రభువా. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను అంటే హూ ఈస్ అవర్ గాడ్. మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన సర్వము వ్యాపించినవాడు. ఆమె మనం ఎక్కడ ఒంటరిగా ఉన్నా, పొలంలో పనిచేస్తున్నా, ఇంటికాడున్నా, ఎక్కడ ఏం చేస్తున్నా ఆయన తెలుసా తెలీదా? ఆయన కన్నులకు మరుగైన ఉందా లేదా? ఏమీ లేదు. హల్లెలూయా. అందుకనే భక్తుడు పాట రాశాడు, కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి. ఏం ఎరిగాడంట? కూర్చుంటాం. మీరు ఆలోచన చేయండి, మనం ఒకవేళ మంచం మీద పడుకున్నా ఆయన తెలుసా తెలీదా? దొంగసాటుకు తలుపు వేసుకుని టీవీలు చూస్తున్నా ఆయన తెలుసా తెలీదా? నువ్వు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావు ఆయన తెలుసా తెలీదా? ఏమో తెలుసా? నువ్వు ఇంట్లో వాళ్ళ గురించి ఏం ముచ్చట్లు చెప్పుకుంటున్నావు ఎవరికి తెలుసది? దేవునికి. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన. అందుకనే ఆయనకి సర్వజ్ఞాని అని, సర్వవ్యాపి అని. అందుకని మనం ఏం చేయాలి అంటే ఆయన నన్ను చూస్తున్నాడు అని జాగ్రత్తగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. అందుకనే
పోతీఫరు భార్య అంటుంది, ఎవరు లేదు ఇక్కడ, మన ఇద్దరమే ఉన్నాం, పాపం చేద్దామని. ఆయన అంటాడు, ఆయనకి మరుగైనది ఏది? ఎవరిని చూస్తున్నాడు? అందుకనే నేను నా దేవుని దృష్టికి పాపము చేయలేను అని పారిపోయాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆ స్పృహ మనకు ఉండాలి. అంతే, ఇక్కడ ఎవరు లేరు కదా, మన చుట్టాలు ఎవరు లేరు, వాళ్ళు ఎవరు లేరు కదా, నోటుకు వచ్చింది మాట్లాడే చేద్దాం అనుకుంటే దేవునికి అన్ని తెలుసు. ఏది పడితే అది తలంచుకుందాం అంటే దేవునికి అన్ని. అందుకని అంటాడు, నాకు తలంపు పుట్టక మునిపే నా తలంపులను ఎరిగిన వాడు అవుతాను. నాకు ఆలోచన పుట్టక మునిపే నా ఆలోచనలను, మాట నా నోట రాక మునిపే యు నోస్ ఎవ్రీథింగ్, నీకు సమస్తం తెలుసు ప్రభువా. హల్లెలూయా. తర్వాత 6 వచనాలు 13 నుండి 18 వరకు ఉన్న ఆ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అనంటే సృజించగలిగిన శక్తి కలిగిన వాడు. ఓమ్ని పొటెంట్ అంటారు. ఓమ్ని పొటెంట్ అంటే పొటెంట్ అంటే పొటెన్షియాలిటీ, శక్తి, సామర్థ్యం. ఓమ్ని అంటే సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. దావీదు దేవుడు ఏమై ఉన్నాడో మాట్లాడుతున్నాడు. ఏమై ఉన్నాడంట? ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఎందుకు సర్వశక్తిమంతుడై ఉన్నాడు అనంటే, అయ్యా నేను పిండమునై ఉండగా నీ కన్నులకు నేను మరుగై, అసలు పిండంగా రూపించబడక మునుపే నన్ను చూడగలిగిన దేవుడు నువ్వు. మా తల్లి కడుపులో ఇక్కడ ఉన్న మనందరం ఉన్నాం లేమా? ఎన్ని నెలలు ఉన్నాం? 9 లేకపోతే కొంతమంది 7 నెలలు ఉంటారు. అందుకని వాళ్ళని నెల తక్కువ వాళ్ళు అంటారు వాళ్ళు. అవునా? 7 నెలలు 8 నెలల వాళ్ళు కూడా ఉంటారు. అందుకని వాళ్ళు నెలలు తక్కువ వాళ్ళు అంటారు. వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ కూడా ఎక్కడుంటుంది? అతగే ఉండిద్ది. కొంతమంది ఉంటే ఎక్కువగా తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు, లేకపోతే తెలివి తక్కువ వాళ్ళగా ఉంటారు. సరే, మంచిది. అక్కడ మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ ఏ లైట్ ఉంటుంది? తల్లి కడుపులో అక్కడ ఎట్లా ఉంటుంది? అసలు మనం అక్కడ అన్ని రోజులు ఆ చీకటి బంధకం. ఈరోజు ఒక రోజంతా చీకట్లో ఉంటుంది. ఎక్కడ మీకు ఒక 4 రోజులు మీరు ట్రై చేయండి. అసలుకి ప్రపంచాన్ని చూడకుండా, అసలు లైట్ లేకుండా, వెలుతురు లేకుండా, అసలు ఏమి లేకుండా ఒక చీకటి కొట్లో ఉండండి 4 రోజులు. ఈ దేవుని యొక్క సృజనాత్మకత. దేవుడు సృష్టించగలిగిన వాడు. ఆయన మనలను తల్లి గర్భములో పిండంగా రూపించబడుతుంది. ఒక మనిషి క్రియేట్ అవ్వాలంటే 37 ట్రిలియన్ల సెల్స్ కావాలండి. 37 ట్రిలియన్లు. మీరు ఆలోచించేయండి. అన్ని సెల్స్ని దేవుడు తల్లి గర్భంలోనికి ఏం చేస్తున్నాడు? రూపిస్తాడు. దేవునికి స్తోత్రం. పిండమును రూపిస్తున్నాడు. మనం అమ్మగా తింటున్నాం, పడుకుంటున్నాం, ఆయన మటుకు పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అందుకనే తమ ప్రియులు నిద్రించుతుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడు గర్భఫలము, యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాచ్ఛము అని చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునై ఉండగా నీ కన్ను మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదము యేసు రాజా, ధన్యవాదము యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. దేవుడు మనలను చూసేవాడు, కాచేవాడు. దేవునికి స్తోత్రం. మనకి ఒక్క దినము తల్లి గర్భములో రూపించబడక మునిపే మన దినాలన్నీ ఆయన ఏం చేశాడు? లెక్కించేశాడు. దేవునికి స్తోత్రం. ఫలానా మరియమ్మ 60 సంవత్సరాల 3 నెలల 70 రోజులు ఎవరు లెక్కించాడు? ఎవరు లెక్కించేశాడు? తెలుసా మీకు? అందుకని అంటాడు మోషే 91 కీర్తనలు అంటాడు 12వ వచనంలో, ప్రభువా నా దినములను లెక్కించుట నాకు నేర్పించు. నీకు తెలుసు ప్రభువా నా దినములు. మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే
80 సంవత్సరాలని అదే అధ్యాయంలో చెప్తూ, కానీ మా నివాస స్థలము నీవే, తరతరములు పుట్టక మునుపు మేము ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా? నీ దగ్గర నుంచే వచ్చాం. తిరిగి నేను నీ దగ్గరికి రావాలి. ఇక్కడ ఉన్నదంతా నాటకం, ఇక్కడ ఉన్నదంతా కేవలం ఒక 70 ఏళ్ళ 80 ఏళ్ళ ఒక నాటకశాల. దేవునికి స్తోత్రం. అసలు మనం ఎందుకు పుట్టామో, ఎందుకు పుట్టాం? పుట్టిపోతే అని చెప్పాలండి. ఎందుకు పుట్టామంటే వాక్యం చెప్పేది ఏంటంటే నిత్యత్వం కొరకు పుట్టాం. దేని కొరకు పుట్టాం? నిత్య నరక కొరకు పుట్టలేదు, నిత్య జీవము కొరకు పుట్టాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ కనుక మనం సరిగా దేవుని మాట వినకుండా నిత్య నరకానికి వెళ్ళామనుకో, బాధపడేది కూడా దేవుడే. రెండోది, నీ ఊపిరి యెహోవా పెట్టిన దీపం, ఆ దీపం నరకంలో కాలటం ఆయనకి ఏమాత్రం ఇష్టము లేక ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి మరలా మనల్ని కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. సాతానుడు గమ్ముడు పోయాం. ఓ పాస్టర్ గారు చెప్తున్నాడు, అవ్వంట పండును చూసిందంట. పండు తినొద్దన్నాడు కానీ చూడొద్దనలేదు కదా అని చెప్పేసి వెళ్ళిందంట, దగ్గరికి వెళ్ళిందంట. చూస్తా ఉందన్నట. చూస్తుంటే కన్నులు కెట్టుంది, రమ్యంగా ఉంది. తినొద్దన్నాడు కానీ కొయ్యొద్దనలేదు కదా అని కోసిందంట. కోసిన తర్వాత తినొద్దన్నాడు కానీ వాసన చూడొద్దనలేదు కదా అని చెప్పేసి వాసన చూసింది. అసలు టేస్ట్ ఎట్లుంది? తినొద్దన్నాడు కానీ టేస్ట్ చూడొద్దనలేదు కదా, కొరికి టేస్ట్ పుల్లగుండిద్దా తీగుండిద్దా తప్పకుండదని వద్దాం అనుకుందంట. కొరికిందంట. ఇది కొరికిం కదా అని చెప్పేసి మింగేసిందంట. కొంచెం మింగిన తర్వాత కొంచెం తిన్నా తప్పే, చాలా తిన్నా తప్పే కదా అని కడుపు నిండా తినేసిందంట. అర్థమవుతుందా? అంటే పాపం ఎట్లా మొదలవుతుంది అని అంటే చూడటంతోనే పాపం మొదలైంది, చూడటం. అందుకని మన కన్నులకు మన నిబంధన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. యోబంటాడు, కన్యకును చూడకున్నట్లుగా నేను నా కన్నులతో నిబంధనను చేసుకున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనం చూసే వాటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. యవ్వన బిడ్డలు ఈరోజు సెల్ ఫోన్లు చూస్తున్న వాళ్ళు ఎక్కువైపోయి, ఆ సెల్ ఫోన్లు ఏం చూపెత్తున్నాయో అమ్మా జాగ్రత్త, పెద్ద సైతాన్ చేతుల్లోనే చూస్తున్నాం. మనం జాగ్రత్తగా ఉంటే, మన కన్ను జాగ్రత్తగా ఉంటే మన హృదయం బాగుంటుంది, మన నిత్యత్వంలో ఉంటాం. దేవునికి స్తోత్రం. దావీదుకు ఉన్న ఆశ ఏంటంటే, ప్రభువా నేను ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో నేను ఎరిగిన వాడనై, నన్ను నువ్వు పరీక్షించగలిగిన వాడివి, పరిశోధించగలిగిన వాడివి, నా అంతరంగాన్ని శోధించగలిగిన వాడివి, నా పరిస్థితిని నా స్థితిని ఎరిగిన వాడివి, నన్ను నువ్వు మాత్రమే బాగు చేయగలవు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దానిని కనుగొనగలిగిన వాడు ఎవరు కనుగొంటారు అని అంటే దావీదు చెప్తాడు, నువ్వే ప్రభువా. నేనేమంటానంటే, దావీదు దినమునకు 7 మార్లు స్తుతిస్తూ 3 మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3 సార్లు, సాయంకాలమున, ఉదయకాలమున, మధ్యాహ్నమున. పాత నిబంధన ఎప్పుడైనా సాయంకాలం నుంచి రోజు ప్రారంభించబడింది. అందుకనే సాయంకాలమున, ఉదయకాలమున, మధ్యాహ్నమున స్తుతింతున్, కష్టకాలమైన ఆనంద సమయమైన అన్ని వేళ. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరు ఆత్మ ఉంది? దావీదు ఎన్ని పాటలు రాశాడు? ఆయన రాసిన పాటలన్నీ పాడాలి. హల్లెలూయా. తలంపులు తపనయు అన్నీయు నీ వెరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీయు నీ వెరిగి ఉన్నావు. పండుకున్నాను, నడచినాను, అయ్యా నీ వెరిగి ఉన్నావు. నడచినాను, పండుకున్నాను, అయ్యా నీ వెరిగి ఉన్నావు. ధన్యవాదము యేసు రాజా, ధన్యవాదము యేసు రాజా, నన్ను చూచువాడా.
నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట, బాగుగా తిరిగి ఉన్నావు రాజా, బాగుగా తిరిగి ఉన్నావు రాజా, బాగుగా తిరిగి ఉన్నావు. హల్లెలూయా. దేవుడు సమస్తమును ఎరిగిన. ఆ బయట ఏమన్నారు? ఎందుకు? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రండి. వాళ్ళకి 2 కుర్చీలు వేయము. దేవునికి స్తోత్రం. బయట కూర్చుంటే ఆడి వర్తమానం పని, లోపల కూర్చుంటే దేవుని వర్తమానం పనిచేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యములో దావీదు తన జీవితంలో ఏం కలిగి ఉండాలనుకుంటున్నాడు అని అంటే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. అందుకని ఏమని తీర్మానం చేసుకుంటున్నాడు? ఆయన తీర్మానం ఏంటి అని అంటే, ప్రభువా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నా దగ్గర ఆయాసకరమైనది ఏదైతే ఉందో దాన్ని ఏం చేయి, తీసివేయి ప్రభువా, నన్ను మటుకి నీ మార్గంలో నడిపించు ప్రభువా. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదంటే దేవునికి ఎంత ఇష్టం అనుకుంటారు? నా హృదయానుసారమైన మనుషుడు అంటారు. ఏమంటారు చెప్పండి? నా చిత్తమును నెరవేర్చువాడు అంటారు. తన దినములలో, తన తరములలో ఎవరు సాక్ష్యం ఇస్తున్నారో తెలిసి ఈ మాటలో? మనుషులు కాదు, పక్కనున్న వాళ్ళు కాదు, లేదా రాజ్యంలో ఉన్నవాళ్ళు కాదు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. తన తరములో సేవ చేసి అతడు తన దినములను ముగించిన వాడు, యథార్థ హృదయం కలిగిన వాడు, యథార్థ హృదయుడై నా ప్రజలను పాలించువాడు. దేవునికి స్తోత్రం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇతని ఆస్తి ఉంటుందో వాళ్ళు గొర్రెల దొడ్లో వాళ్ళ జీవితాలు ముగించబడరు, ఒక అధికారిగా ముగించబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే ఆశ ఎవరికి ఉందో చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలని. యోసేపుకుంటూ యోసేపు అక్కడే ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? గోతులోనే ఉన్నాడా? పోతిఫరు ఇంట్లోనే ఉన్నాడా? చెరసాల్లోనే ఉన్నాడా? ఎక్కడున్నాడు? ముగింపు ప్రధానంగా మార్చబడి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత కోసం పాకులాడిన దానియేలు ఎక్కడ? దేశం కాని దేశంలో, రాజ్యం కాని రాజ్యంలో అధికారిగా మార్చబడ్డాడు, ప్రధానిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్పాలి. ఏంటి అనంటే, ఎవరి జీవితం అయితే పరిశుద్ధత కొరకు పాకులాడుతుందో, ఎవరి జీవితం అయితే ప్రార్థన కొరకు పాకులాడుతుందో, ఎవరి జీవితం అయితే దేవుడు నన్ను ప్రతి దాంట్లో చూస్తున్నాడు, నేను ఇది చేయాలి, ఇది చేయకూడదు అని స్పృహ కలిగి ఉంటారో ఏమా, వాళ్ళను దేవుడు అక్కడే ఉంచడో. దేవుడు ఏం చేస్తారంటే స్టెప్ బై స్టెప్ పరీక్షల్లో పాస్ చేసిన తర్వాత ప్రమోషన్ ఇస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మీరు ఆలోచించేయండి, యోబుని 2 ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి? యోబుని గురించి ఒక మాట ఉంటుంది, నాకు ఆ మాట చదివినప్పుడు కళ్ళ నీళ్ళు వస్తాయి. ఏంటి అనంటే, యోబు అంట తన జీవితంలో తన నోటి మాటలో కూడా పాపం చేయలేదు. ఎన్ని శ్రమలండి, ఎన్ని శ్రమలు వచ్చినాయి. ఇప్పుడు పిల్లలు చచ్చిపోయారు, కళ్ళ ముందు 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఎవరు చెప్పగలరు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలిగిన గాక. భార్య అంటుంది, ఎందుకు నీకు ఈ బ్రతికెందుకు? ఆసిపోయింది, అంతా పోయింది, నీ దేవుణ్ణి దూషించి చచ్చిపోవాలంటే తన జన్మదినాన్ని దూషించుకుంటున్నాడు. తను అసలుకి తల్లి గర్భంలోనే చనిపోతే బాగుంటుందని తాను శపించుకుంటున్నాడు. కానీ దేవుణ్ణి తన మాట చేత కూడా దూషించాడు. అంటే మాటలో పరిశుద్ధత కోసం మనం ప్రయత్నం చేయాలి. మన ఆలోచనలో పరిశుద్ధత కోసం ప్రయత్నం చేయాలి. మన హృదయం అంతరంగము పరిశుద్ధత కోసం పరితపించాలి. అలాంటి వారిని దేవుడు ఈ స్థానంలో ఉంచడు, ఉన్నతమైన స్థానంలో తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం. అధికారం ఎవరికి ఇస్తాడో తెలుసా? దేవుడు పరిశుద్ధులకు అధికారం ఇస్తాడు. అందుకని దావీదుకున్న కోరిక ఏంటంటే, ప్రభువా ఒక్కటి మటుకి
నీవు సర్వజ్ఞానివని నాకు తెలుసు, సర్వవ్యాపివని నాకు తెలుసు, సర్వశక్తుడువని నాకు తెలుసు. నా పుట్టుకకు కారణం నీవే. నేను ఎక్కడున్నానో సమస్తమును ఎరిగిన వాడివి. నా దినములన్నీ నువ్వు లెక్కించావు. నేను భూమి మీదకు వచ్చాను. ఇప్పుడు భక్తిహీనులు నా కళ్ళ ముందు తిరుగుతున్నారయ్యా. వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళు నిన్ను ద్వేషిస్తున్నారు. ఇవన్నీ నా కళ్ళు చూస్తున్నప్పుడు నా హృదయం ఒకటి మటుకి చెప్పాలని ఆశపడుతుంది. ఏంటంటే, నేను నీ పక్షంగా ఉన్నవాడిని ప్రభువా, నీ పరిశుద్ధతను కోరుకున్నవాడిని ప్రభువా, నీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇష్టపడే వ్యక్తినయ్యా. నీ వాక్యం అంటే నాకు ఇష్టం ప్రభువా, నీ సన్నిధి అంటే నాకు ఇష్టం ప్రభువా, నువ్వంటే నాకు ఇష్టం ప్రభువా. ఎందుకంటే నేను నిత్య నీతో పాటు నిరంతరము నేను ఉండాల్సిన వాడిని. ఇక్కడ జీవితం కాదు నా జీవితం, నా జీవితం పరలోకం. దేవునికి స్తోత్రం. అమ్మ, మనకు గనక ఇప్పుడు వచ్చి నువ్వు ఏకగ్రీవంగా ఎమ్మెల్యే అవుతావు అని చెప్పేసి ఎవరైనా నీకు ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చారనుకో, ఏం చేస్తాం? ఇక ప్రార్థన చేస్తావా? ఇప్పుడు చేసినట్టు అప్పుడు కూడా పిఏ ఎక్కడెక్కడ రేపు మనకి మీటింగ్స్. నేనేమంటానంటే, దావీదు రాజు అయిన తర్వాత కూడా తన ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోవాలి. అది నేను చెప్తుంది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం కాస్త వయసు పైబడితే ప్రభు కాళ్ళు నొప్పులొక్కనివి, నడుములు నొప్పులొక్కనివి ప్రభు అని అనుకుంటాం. కొద్దిగా బలహీనత వస్తే ఆ బలహీనతను బట్టి మనం నిరుత్సాహపడతా ఉంటాం. దావీదు అలాంటి వాడు కాదు. దావీదు తమ దేవుడు ఏమై ఉన్నాడో ఏ రీతి ప్రార్థించగలిగిన వాడు. ఆమె తన దేవునికి ఎంత సామర్థ్యం ఉందో తెలుసుకొని దానిని ఆ సామర్థ్యం ప్రకారం అడిగి పొందుకోగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడలేని వాడు కాదు, లేకపోతే మోగోడు కాదు, లేకపోతే రాయ రప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. హల్లెలూయా. చెట్టు పుట్ట మొక్క లేదు, రాయే రప్ప కొలవాలేదు. ఒక ఆయన వచ్చి పాట పాడాడు ఈ పాట. అన్నా, ఆయన పేరేం పేరన్నా? దయ్యగలవాడమ్మో ఈ ధరణిలోనే లేడమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మో. సాధు యోహన్ గారు ఆయన పేరు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు సాధు యోహన్ గారు. ఏజెన్సీ ఆ ప్రాంతాల్లో మంచి సేవ చేశాడు. చక్కగా నాట్యం ఆడతాడు. ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడేమో మా కక్కాయి అనుకుంటాను నేను కూడా. మరి ఆయన కూడా పెళ్లి చేసుకోవాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి అంగీ ఎత్తే ఆయనలాగే ఉంటాడు ఈయన కూడా పాట పాడొచ్చు. రాయి రప్ప మొక్క లేదు, చెట్టు పుట్ట కొలవ లేదు, దయ్యగలవాడం ఈ ధరణిలోనే లేడమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మో, దయ్యగలవాడమ్మో ఈ ధరణిలోనే. దాంట్లో ఒకసారి పరిశుద్ధుడోయమ్మో ఈ జగమునే లేడమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మో, పరిశుద్ధుడోయమ్మో ఈ జగమునే లేడమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మో. చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే, చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. ఏమయ్యాడు చెప్పండి? దావీదుకున్న ఆశను మనం కూడా గమనిస్తే, మనం కూడా అదే ఆశను కలిగి ఉంటే, దేవుడు మన ద్వారా అద్భుతాలు చేయటం ఆయనకి ఇష్టం, చేస్తాడు. ఆ అద్భుతాలను బట్టి నువ్వు ఉప్పొంగకూడదు, ఆ అద్భుతాలను బట్టి గర్వించకూడదు. దేవుడు నీకు మేలు చేస్తాడు, ఆ మేలుని బట్టి దేవుడిని స్తుతించు. దేవుడు నీకు జీవాన్ని ఇచ్చాడు, ఆ జీవితాన్ని బట్టి నమ్మకంగా ఉండు. ఆయన పరిశుద్ధుడు. నువ్వు పరిశుద్ధతను కోరుకుంటే ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. ఏం కోరుకుంటే సంతోషిస్తాడు ఆయన? పరిశుద్ధతను కోరుకుంటే సంతోషిస్తాడు. అందుకనే మనం ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు ఈ ఘటమును కాపాడుకోవాలి. ఏం చేయాలి? మన శరీరాన్ని కాపాడుకోవాలి. ఈ కాపాడుకునే ప్రయత్నంలో పరిశుద్ధత ఎట్లా వస్తుందంటే కేవలం ప్రార్థన ద్వారానే. ఆమె నేను మీకు చెప్తూ వచ్చాను, శరీరం పరిశుద్ధంగా ఉండాలి అంటే శరీరంలో బలం తగ్గితే కాస్త పరిశుద్ధంగా ఉంటుంది. అవునా కదా? ఏమా ఎప్పుడు? అందుకనే శరీరం బలం తగ్గాలంటే బలమైన వాటిని ఏం చేయాలి? కొన్నాళ్ళు అంటే పూర్తిగా మానేయమని చెప్పట్లేదు, వారానికి ఒకటి 2 రోజులు, ఒక రోజు ఏమా మానేస్తే ఏమవుతుంది? కాస్త ఆత్మ బలం పొందుకుంటుంది ఆ రోజు. దేవునికి స్తోత్రం. నువ్వు ఉపవాసం ఉండి
ఊళ్ళో వాళ్ళందరినీ పలకరించే ప్రోగ్రాం పెట్టొచ్చామనుకో ఉండా బలం పోయింది. అర్థమవుతుందా? ఆ ప్రోగ్రాం పెట్టకూడదు. యేసు ప్రభుని పలకరించే ప్రోగ్రాం పెట్టాలి ఆ రోజు. దేవునికి స్తోత్రం. అయ్యా ఏం చేస్తున్నావు అయ్యా, ఎన్నాళ్ళు నా కోసం అన్ని అడిగాను, నీకు ఏం కావాలి ప్రభు అని అడగాలి ఆ రోజు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? వాక్యం దగ్గర గడపాలి, ప్రార్థనలో గడపాలి. ఉపవాసం ఉన్నప్పుడు వ్యర్థమైన వాటిని చూడకూడదు, వ్యర్థమైన మాటలు వినకూడదు, వ్యర్థమైన ముచ్చట్లు ఆడకూడదు. తలుపేసుకోవాలి. దేవునికి స్తోత్రం. తలుపేసుకొని దేవునితో ముచ్చటించాలి. ఎప్పుడు దేవుణ్ణి మనం నాకు అది ప్రభా, ఇది ప్రభా, నడువు నొప్పి ప్రభా, ఎండు బామి ప్రభా, కళ్ళు నొప్పులు ప్రభా, కళ్ళతోడి ప్రభా, అయ్యా కడుపులో నొప్పిగా ఉంది యాంటీబయాటిక్ ప్రభా అని అడుగుతామా అడగమా? అప్పుడు మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉన్నప్పుడు ప్రభా నాకు అడిగినవన్నీ నువ్వు ఇస్తున్నావు, నీకేం కావాలి? దేవుడు ఏం కోరుకుంటాడంటే నీ నుంచి పరిశుద్ధం. ఏం కోరుకుంటాడు? పరిశుద్ధమైన హృదయములో నుండి వస్తున్న స్తుతి, పరిశుద్ధమైన హృదయముల నుండి వస్తున్న ఆరాధన, పరిశుద్ధమైన హృదయముల నుండి వస్తున్న అర్పణ దేవుడికి కావాలి. అందుకనే భక్తుడైన యేసన్న గారు ఒక చక్కటి పాట రాశారు. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని అర్పణలు. హల్లెలూయా. కొన్ని వాక్యాలు చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి, సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. దావీదుని వాళ్ళకి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఎవరు చెప్తారు సాక్ష్యం? దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అతను నేను కనుగొన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన యథార్థవంతులను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా. హల్లెలూయా. ఆయన కన్నులు కనుక్కున్నాయి. ఎవరిని కనుక్కున్నాయి? దావీదును కనుక్కున్నాయి. ఎందుకు కనుక్కున్నాయి దావీదుని? యథార్థ హృదయం. చెప్పండి. అతడు నమ్మకస్తుడు, పరిశుద్ధత కొరకు పరితపించేవాడు. ఈరోజు పరిశుద్ధత లోపిస్తుంది. ఆచారం పరిశుద్ధత లేకుండా చేస్తున్నాం. అలవాటు భక్తి పరిశుద్ధతను కోల్పోయేటట్టు చేస్తున్నాం. మనము పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. నిర్లక్ష్యం పరిశుద్ధతను కోల్పోయేటట్లు చేస్తున్నాం. ఆసక్తి లేనితనం పరిశుద్ధతను కోల్పోయినట్లు చేస్తున్నాం. కనుక్కున్న తరువాత ఏం చేశాడు తెలుసా దేవుడు? ఈయన చూస్తా ఉంటే ఈయన జనాల కోసం పాడే ఆయన కాదు. ఈయన ఎవరి కోసం పాడే ఆయన చెప్పండి? ఎవరి కోసం పాడుతున్నాడు? ఎవరి కోసం? దేవుని కోసం పాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక పిల్లను గ్రోవ్ తీసుకుని ఏం చేస్తున్నాడు? వాయిస్తా అడవిలో అయ్యావనమే అంటామంటే ఈయనేమన్నా నా రక్షణకర్త అయిన దేవునికి నేను పాట పాడతానంటే, ఆయన నా కొండ అంటాడు, నా కోట అంటాడు. నేను పాడుతుంది నా కోటకి నా కొండకి అంటాడు. మనం ఏమైనా పిల్లలకు పోగుకుంటాం, నా బంగారు కొండే, మా ముద్దుల కొండే అని పోగుడుకో. ఈయనకి ఎవరు కొండ? యేసయ్యే. హల్లెలూయా. అట్లా పాడుకుంటూ ఆరాధన చేస్తా ఉంటే మీరు గుర్తుంచుకోండి, 3 విషయాలు మీకు అర్థం కావాలి. ప్రార్థన, కృతజ్ఞతాస్తుతి, ఆరాధన. ఈ 3 మీకు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంటి? దేవా నన్ను రక్షించు అని అడగటాన్ని ఏమంటారు? ప్రార్థన. నా రక్షకుడు ఆయన అని మనము స్తుతిస్తాం. ఏం చేస్తాం? దాన్ని కృతజ్ఞతాస్తుతి అంటారు. అనుభవించి రక్షణను అనుభవించి మనం ఏం చెప్పాలి తెలుసా? నా రక్షణకర్తవైన దేవా నీకు నిత్యము స్తోత్రం. అంటే అనుభవపూర్వకంలో నుండి వచ్చేది ఆరాధన. చెప్పండి ఏంటి? ప్రార్థన ఇవ్వమని అడగటం, స్తుతి ఇచ్చిన తర్వాత కృతజ్ఞతలు చెల్లించటం. ఆరాధన ఏంటి?
ఇటువంటి పరిస్థితులలో మనం రక్షించబడ్డామో అదంతటిని తలపోచుకుంటూ ప్రభువుని ఆరాధిస్తాం. ఆరాధన అనేది ద డీపెస్ట్ లెవెల్ అన్నమాట. ఇంకో మాట చెప్పాలంటే ఇట్లా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఒక వ్యక్తికి కడుపులో నొప్పి వచ్చింది, అమ్మ ఆపరేషన్ చేయాలన్నారు, ప్రభువా తగ్గించు తగ్గించు అని చేసేది ఏంటి? ప్రార్థన. అవునా? ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళు ప్రార్థన పెట్టుకున్నారు. ఏం ప్రార్థన పెట్టుకున్నారు? కృతజ్ఞత కూడిక. ఆ రోజు సాక్ష్యం చెప్పింది, ప్రభు నాకు ఈ విధంగా సహాయం చేశాడు. దాన్ని ఏమన్నారంటే కృతజ్ఞత స్తుతి. అది అయిపోయిన తర్వాత కూడా ఆపరేషన్ థియేటర్లో నీ అనుభవం, నీ వేదన, నీ ఒంటరితనం ఎప్పుడు తలపోసుకుంటూ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం ఆరాధన. అర్థమవుతుందా? ఆరాధన అనేది అది నిత్యము ఉండవలసినది, అది అనుభవించిన వారు చేయవలసింది. దేవునికి స్తోత్రం. ఈ ఆరాధనకు యోగ్యుడు కేవలం ప్రభు మాత్రమే. ఆమేన్. ఆయన ఒక్కడు మాత్రమే. ఈరోజు ఈ ఆరాధనను ఎరిగిన దావీదు నిత్యం స్తుతిస్తున్నాడు. నిత్యం దేవుడు ఆరాధికులంటే దేవునికి ఇష్టం. వాళ్ళ కోసం పాడుకునే వాళ్ళ కోసం కాదు, మనుషుల కోసం పాడే ఆరాధికుల కోసం కాదు దేవుడు చూసేది. వాళ్ళ కోసం పాడుకునేవాళ్ళు, మనుషుల కోసం పాడుకునేవాళ్ళు దేవుడికి తెలుసు నా కోసం పాడే బ్యాచ్ కాదని. అందుకని ఎవరు ఉండాలి? దేవుని కోసం పాడే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దావీదుకి ఎంత పెద్ద మంచి స్వరం ఉంది తెలియదు, కానీ మంచి హృదయం ఉంది. దేవునికి స్తోత్రం. ఆ హృదయంలో నుంచి ఆరాధన కావాలని దేవుడు ఇష్టపడతాడు. అందుకనే ఆరాధించటం అనేది రాంగ్ అవ్వకూడదు అనేది నా భావన. దేవునికి స్తోత్రం. కొంతమంది గొంతులు బాగున్నా వాళ్ళకి ఎందుకు ఇవ్వటం లేదు ఆరాధన చేయడానికి అని అంటే వేరే ఉద్దేశం ఏం లేదు, రాంగుగా వెళ్లకుండా ప్రభువుని సేవించాలనేది ఆశ. మనం చాలా బలహీనంగా ఉండ కూడా మేమే ఎందుకు పాడుతున్నానంటే ఎవరు హెచ్చించబడకుండా ఉండాలనేది ఒక భావన. దేవునికి స్తోత్రం. అంటే నేనేమంటానంటే ఈ ఆరాధన స్థాయి మనం తెలుసుకొని ఆరాధించాలంటాను నేను. నా ఉద్దేశం అది. దేవునికి స్తోత్రం. ఆయన సర్వజ్ఞాని అని, సర్వవ్యాపి అని, సర్వశక్తిమంతుడని, నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన యోగ్యుడు, ఆయన మాత్రమే యోగ్యుడు. నేను పాడుతున్నది ఎవరి కోసం అంటే యోగ్యుడైన దేవునికి. నేను ఆరాధిస్తున్నది ఎవరిని అంటే యోగ్యుడైన. ఈ భావనతో ఉన్న వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్. చూసిన దేవుడు ఆగాడా? ఏం చేశాడు? సమూయేలును పంపించి అభిషేకింపజేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అభిషేకించిన దావీదుని అంతటితో ఆపాడా? యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళ నాన్న పిలిపించి యుద్ధానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. సరే యుద్ధానికి వెళ్ళామా, టిఫిన్ బాక్స్ ఇచ్చామా, వచ్చామా అన్నట్లు ఉండాలి కదా. అంత తాగిందా? ఆ సవాలు ఇతని చెవిని పడింది, ఇతనికి రోషం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒక్క దెబ్బతో గొల్యాతుని జయించాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులో ఉన్న నింద అవమానాన్ని కొట్టేశాడు. ప్రజలందరికీ అర్థమైంది. ఏమర్థమైంది తెలుసా? దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు. ఇతడు యుద్ధానికి వెళ్ళేది ఆయన బలాన్ని చూసుకోనో ఒడిచిన రాయిని చూసుకోనో కాదు, యుద్ధం యెహోవాదే అని చెప్పాడు. ఆమేన్. యుద్ధము యెహోవాదే, నేను యెహోవా నామమును బట్టి నీతో యుద్ధానికి వస్తున్నాను అని అంటాడు. ఏ యుద్ధ ఆయుధం వాడాలో దావీదుకు తెలుసు. ఆమేన్. ఆయన నామం ఎప్పుడు వాడాలి, ఆయన రక్తం ఎప్పుడు వాడాలి, ఆయన ఎప్పుడు ఆయన ఆరాధించాలి ఆయనకి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. అందుకనే జయించాడు. అంతటితో ఆగలేదు, అతడు సైనికుడిగా మార్చబడ్డాడు. అందరితో ఆగలేదు, అతడు శతాధిపతిగా మార్చబడ్డాడు. అందరితో ఆగలేదు, సహస్రాధిపతిగా ఎదిగాడు. తన వేళ్లకు యుద్ధం దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, వెళ్ళిన ప్రతి చోట సుబుద్ధి కలిగి పనిచేస్తున్నాడు. ఎలా పనిచేస్తున్నాడు? అందుకని మన బుద్ధి మారాలి. మన బుద్ధి మారకపోతే, మన ప్రవర్తన మారకపోతే మనం పరిశుద్ధతలోకి రాము. మన తలంపులు, మన బుద్ధి మారాలి. దావీదు బుద్ధి సుబుద్ధి. అందుకని సుబుద్ధి కలిగి పనిచేస్తూ ఉంటే దేవుడంతా పెట్టిన ప్రతి స్థలంలో నా బిడ్డ నమ్మకంగా ఉన్నాడని చెప్పేసి హెచ్చించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎంతగా హెచ్చించాడో తెలుసా? ఆయన ఆ దేశం మీద రాజుగా హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు హృదయంలో నుంచి ఒక పాట. ఏం పాట చెప్పండి? ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా,